वक्फ बोर्ड सदर नशीन मोहम्मद मसीउल्लाह खान और शादनगर रुकने असम्बली अंजैया यादव दरगाह हजरत जहांगीर पीरा रहमतुल्लाह अलैह का दौरा करते हुए उर्स शरीफ के इंतजाम का जायजा लेंगे। दरगाह हजरत जहांगीर पीरा रहमतुल्लाह अलैह के उर्स का आगाज 19 जनवरी से होगा। उर्स शरीफ के मौके पर दरगाह आने वाले जायरीन को सहूलियात की फराहमी व दीगर इंतजाम के पेश नजर वक्फ बोर्ड चेयरमैन मोहम्मद मसीउल्लाह खान, MLA अंजैया यादव और वक्फ बोर्ड महकमे व दीगर ओहदेदारों के हमरा पीर के रोज दरगाह हजरत जहांगीर पीरा रहमतुल्लाह अलैह का मुआयना करेंगे। उर्स शरीफ के कामयाब और पुरअमन इनेकाद के लिए वक्फ अमले को हिदायत जारी की गई है। जेपी दरगाह రేపు వచ్చే వారంలో జరగబోయే ఉర్సు కార్యక్రమం గురించి ఆ ఏర్పాట్ల గురించి పరిశీలించటకు వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు వచ్చారు. వాళ్ళతో పాటు లోకల్ ప్రజాప్రతినిధులు వచ్చారు. సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రసిద్ధి జాయింట్పల్లి దర్గా అంటే ఈ ప్రాంతం వాళ్ళకంతా అందరికీ చాలా ఇక్కడ భక్తి ఎక్కువ ఇక్కడ ప్రజలకందరికీ. ఈ మధ్యన గతంలో మా చిన్నతనంలో జుమ్మరాద్దీన్ బేస్తవారి నాడు కూడా వచ్చే భక్తులు వచ్చేది ఊళ్ళల్లో పోటీ హిందువులు. ఇప్పుడు అన్ని వారాల్లో వస్తారు, చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి ఈ గంధం ప్రతి సంక్రాంతి పండుగ తర్వాత బేస్తవారం నాడు గంధం హైదరాబాద్ నుంచి గంధం తెస్తారని పబ్లిక్ చాలామంది వస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకే చైర్మన్ గారు వచ్చారు. అదే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, RWC డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆయన ఒక్కొక్క డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ వాళ్ళ శాఖాపరంగా ఏమేం కావాలో అవి ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తారు. కాబట్టి చాలా దర్గా డెవలప్మెంట్ గురించి అడిగారు. దర్గా డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రికి చాలా ఇంట్రెస్ట్. జేపీ దర్గా, జాంగ్పల్లి దర్గా అంటే సార్ కూడా ఈడ న్యాజులు చేసిండు, చాలామందికి దావత్ ఇచ్చిండు. కాబట్టి ఇది డెవలప్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్లకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అయిన టైంలో అయిపోతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈడ వచ్చిన ఇంత డెవలప్మెంట్ ఎందుకొరకు కొద్దిగా లేట్ అవుతుందంటే ఈడ చాలామంది వాళ్ళు ఈడ షాపులు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది భూములు అమ్ముకొని వచ్చి షాపులు షెడ్లు కట్టుకొని జీవిస్తారు. వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశం ఒక్కదానికి ఒక లేట్ అవుతుంది. అది కూడా అందరితోటి మాట్లాడి వాళ్ళకి సౌకర్యం కలిగేటట్టు, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసి వాళ్ళతో మాట్లాడి సమస్య సాల్వ్ చేసి తప్పకుండా డెవలప్మెంట్ చేయకు ప్రయత్నం చేస్తారు. డెవలప్ కావడానికి ముఖ్యమంత్రి ప్రతిసారి మినిస్టర్లు రివ్యూ చేస్తున్నారు ఏమైంది అని. కాబట్టి మీ అందరు సహకరించాలని మీ అందరితో కోరుతున్నాను.